నమ్మకం ఇది మనిషిని బతికిస్తుంది. కానీ అదే నమ్మకం గుడ్డిగా మారితే అది ప్రాణాలు తీస్తుంది. ప్రపంచంలో తన తల్లికి తన బిడ్డ మీద ఉండే ప్రేమ కంటే పవిత్రమైనది ఏదీ లేదు. కానీ ఆ తల్లి మనసులో ఉన్న ఒక చీకటి కోణం నిద్రలేస్తే తన వయసులో సగం ఉన్న తన కొడుకు స్నేహితుడి మాయలో పడిపోయి కట్టుకున్న వాడినే కాటికి పంపేంత రాక్షసిగా ఒక ఇల్లాలు మారింది అంటే మీరు నమ్మగలరా? కేరళ రాష్ట్రంలోని కొచ్చికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో జరిగిన మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ స్టోరీ ఇది. తన కొడుకుతో పాటు సిటీ నుండి పండక్కని వచ్చిన కొడుకు ఫ్రెండ్ ఆ ఇంటి ఇల్లాలికి ఎలా వలవేశాడు, భర్తను చంపిన ఆ తల్లికి తన కొడుకు సిటీ నుండి పంపిన ఒక వీడియో మెసేజ్తో ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది కేరళలోని రబ్బరు తోటలకు, సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందిన ఒక పల్లెటూరు. ఆ ఊర్లో రాఘవేంద్ర కుటుంబం అంటే అందరికీ గౌరవం. వందల ఎకరాల రబ్బరు ఎస్టేట్లు ఆయన సొంతం. రాఘవ వయస్సు 50 ఏళ్ళు. ఆయన భార్య పేరు మాధవి. ఆమె వయస్సు 38 ఏళ్ళు. చాలా చిన్న వయసులోనే పెళ్లి కావడంతో ఆమె జీవితం ఆ కేరళ సాంప్రదాయపు 4 గోడలకే పరిమితమైంది. రాఘవేంద్ర చాలా ఖచ్చితమైన మనిషి. ఆ కుటుంబంలో ఆయన మాటే ఒక శాసనం లాంటిది. రాఘవేంద్రకు తన భార్య మాధవి అంటే గౌరవం, ప్రేమ ఉంది. కానీ అతనికి తన ప్రేమను వ్యక్తపరచడం రాదు. ఆమె మనసులో ఏముంది, ఆమెకు ఏం కావాలి అని ఏనాడూ అడిగింది లేదు. తన కష్టసుఖాలు విన్నదీ లేదు. మాధవికి ఉన్న ఒకే ఒక్క ఆనందం తన కొడుకు రోహిత్. అతని వయస్సు 20 ఏళ్ళు. రోహిత్ ఎర్నాకులంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రోహిత్ హాస్టల్కి వెళ్ళిపోయాక మాధవి ఒంటరితనం ఇంకా పెరిగిపోయింది. 38 ఏళ్ల వయసున్న ఆమె అందం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. కానీ ఆ అందాన్ని, ఆమె మనసును పొగిడే మనిషి, ఆరాధించే మనిషి ఆ ఇంట్లో లేడు. కేరళలో ప్రసిద్ధమైన ఓణం పండుగ సెలవులు వచ్చాయి. దాంతో రోహిత్ తన హాస్టల్ రూమ్మేట్ అయిన అర్జున్ని పండక్కు తన ఊరికి తీసుకొచ్చాడు. అర్జున్ వయస్సు 22 ఏళ్ళు. పాపం అర్జున్ ఎవరూ లేని ఒక అనాథ అని రోహిత్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ అపరిచితుడి రాక ఆ ఇంటి తలరాతను ఎలా మార్చబోతుందో పాపం అప్పుడు ఎవరికీ తెలియదు. అర్జున్ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా, చురుకుగా ఉంటాడు. వాడు చెప్పే మాటలకు, వాడు వేసే బిస్కెట్లకి ఎవరైనా చాలా ఈజీగా వాడి బుట్టలో పడతారు. వాడి మాటల మాయలో మునిగిపోతారు. వాడు రోహిత్ ఇంటికి వచ్చిన మొదటి రోజే మాధవి వంట చేస్తుంటే అర్జున్ వంటగదిలోకి వెళ్ళి, ఆంటీ మీరు వంట చేస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారంటీ. ఏంటి మీ బ్యూటీ సీక్రెట్ అని ఆమెను పొగడటం స్టార్ట్ చేశాడు. ఇన్నేళ్ల జీవితంలో తను కట్టుకున్న భర్త కూడా ఆమెను ఎప్పుడూ అలా పొగడలేదు. కానీ 22 ఏళ్ల కుర్రాడు తనను అలా చూసేసరికి, అలా పొగిడేసరికి మాధవి మనస్సులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. నిజానికి అర్జున్ ఒక పక్కా సైకో లాంటివాడు. ఒక ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో ఎవరి వీక్నెస్ ఏంటో పసిగట్టగల మాస్టర్ మైండ్ వాడిది. రాఘవేంద్ర చాలా స్ట్రిక్ట్గా ఉండటం, మాధవి మొహంలో ఉన్న అసంతృప్తిని చూసి వాళ్ళ సంసారం సరిగ్గా లేదు అని వాడు 3 రోజుల్లోనే పసిగట్టాడు. రోహిత్ ఊర్లో ఉన్న తన పాత స్నేహితులను కలవడానికి బయటకు వెళ్ళిన ప్రతిసారి అర్జున్ ఇంట్లోనే ఉండిపోయి మాధవికి పనుల్లో సహాయం చేయడం, ఆమెతో గంటల తరబడి మాట్లాడటం చేసేవాడు. మీ ఆయన మిమ్మల్ని ఒక బానిసలా చూస్తున్నాడా ఆంటీ? మీలో ఉన్న దేవతను ఆయన గుర్తించలేకపోతున్నాడు అంటూ వాడు అంటున్న మాటలు ఆమె గుండెల్లో నిద్రపోతున్న ఒక చీకటి కోరికను నిద్రలేపాయి. ఆమెకప్పుడు అర్జున్ తన బిడ్డ వయసు ఉన్నవాళ్లా కనిపించడం ఆగిపోయింది. పండగ హడావుడి అయిపోయింది. ఆ రోజు రాత్రి కేరళలో భారీ వర్షం కురుస్తుంది. ఇంట్లో రాఘవేంద్ర లేడు. ఏదో రబ్బరు ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. రోహిత్ ఏమో తన గదిలో గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు అర్జున్ మెల్లగా మాధవి గదిలోకి వెళ్ళాడు. ఆ వర్షపు రాత్రి ఆ గదిలో వాళ్ళ మధ్య ఉన్న వయస్సు, వరస అనే హద్దులు చెరిగిపోయాయి. ఒక తల్లి స్థానంలో ఉన్న మాధవి తన కొడుకు స్నేహితుడితో ఒక వికృతమైన అక్రమ సంబంధానికి తలుపులు తెరిచింది. అర్జున్ కూడా మాధవిని పూర్తిగా తన వశం చేసుకున్నాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను తనంటే పడి చచ్చిపోయే ఒక బానిసలా మార్చేశాడు. సెలవులైపోయాయి. రోహిత్ సిటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కానీ అర్జున్ మాత్రం, నాకు కొంచెం జ్వరంగా ఉంది రోహిత్,
అక్కడికి వస్తే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను ఇక్కడే ఒక వారం ఉండి రెస్ట్ తీసుకొని వస్తాను ప్లీజ్ అని అన్నాడు. మాధవి కూడా అర్జున్కే సపోర్ట్ చేయడంతో రోహిత్ సరే అని సిటీకి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఇక ఆ ఇంట్లో రాఘవేంద్ర కళ్ళు గప్పి మాధవి అర్జున్ల చీకటి కాపురం ఒక వ్యసనంలా మారిపోయింది. 10 రోజులు గడిచాయి. రాఘవేంద్రకు మెల్లమెల్లగా మాధవి ప్రవర్తన మీద, అర్జున్ ఇంకా అక్కడే ఉండటం మీద అనుమానం మొదలయ్యింది. ఒకరోజు రాత్రి ఆయనకి మాధవి వాట్సాప్లో అర్జున్ నుంచి వచ్చిన ఒక అసభ్యకరమైన మెసేజ్ కనిపించింది. అది చూసిన రాఘవేంద్రకి రక్తం ఉడికిపోయింది. రేపు ఉదయమే ఆ అర్జున్ గాడిని మెడపట్టి బయటకు గెంటేస్తాను, ఆ తర్వాత నీ సంగతి కూడా తేలుస్తాను అని మాధవిని గది తలుపులు మూసేసి విపరీతంగా కొట్టాడు. భయంతో పిచ్చెక్కిపోయిన మాధవి ఏడుస్తూ వెళ్ళి అర్జున్కి విషయం చెప్పింది. ఆయన నన్ను చంపేస్తాడు అర్జున్, నా పరువు పోతుంది, నా కొడుకు ముందు నేను తలెత్తుకొని బతకలేను అని భోరుమని ఏడ్చింది. సరిగ్గా అప్పుడే అర్జున్లోని రాక్షసుడు నిద్రలేచి తన అసలు స్వరూపం బయటపెట్టాడు. నువ్వు భయపడకు మాధవి, మన బంధం గురించి ఎవరికీ తెలియకూడదంటే మీ ఆయన రేపొద్దున్న సూర్యుణ్ణి చూడకూడదు అని ఒక హత్యకు ప్లాన్ చేశాడు. రాఘవేంద్ర రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్లో ఉండటానికి తన ఆయుర్వేద కషాయం తాగుతాడు. అయితే అర్జున్ ఎక్కడికి వెళ్ళినా తన బ్యాగులో ఒక విచిత్రమైన స్లో పాయిజన్ పెట్టుకొని తిరుగుతాడు. అది కేరళలో దొరికే ఒత్తలంగా అనే మొక్క గింజల నుండి తీసిన పాయిజన్. దానికి ఎలాంటి రుచి వాసన ఉండవు. దాన్ని మాధవికిచ్చి దీంట్లో ఉన్న మందు 2 చుక్కలు నీ మొగుడు తాగే కషాయంలో కలుపు, ఇది నేరుగా వాడి గుండెను ఆపేస్తుంది, ఉదయం లేచేసరికి హార్ట్అటాక్తో పోయాడు అని అందరూ నమ్ముతారు, పోస్ట్ మార్టం చేసిన సహజ మరణంలానే ఉంటుంది అని ఆ స్లో పాయిజన్ని మాధవి చేతికిచ్చాడు. పాపం ఆ మాధవికి కూడా ఒక స్టూడెంట్ దగ్గర ఇలాంటి విషయం ఉండటం ఏంటి, ఇలాంటి విషయంతో ఒక స్టూడెంట్కి పనేంటి అనే అనుమానం ఆమెకు రాలేదు. ఒక ఇల్లాలికి కట్టుకున్న మొగుడికి పాయిజన్ ఇవ్వడానికి చేతులు ఎలా వచ్చాయి అంటే గుడ్డి నమ్మకం. అర్జున్ అనే ఒక కామాంధుడి మీద ఆమె పెంచుకున్న మోజు, ఆమె గుడ్డి నమ్మకం ఆమెను కళ్ళు మూసుకుపోయేలా చేసింది. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. మాధవి వణుకుతున్న చేతులతో ఆ విషాన్ని రాఘవేంద్ర కషాయంలో కలిపేసింది. ఆ కషాయం తాగిన అరగంటకే రాఘవేంద్రకి ఊపిరాడటం ఆగిపోయింది. ఆయన గుండె పూర్తిగా పట్టేసింది. గాలి కోసం గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆయన పక్కనే నిలబడి మాధవి, అర్జున్ ఇద్దరూ ఒక మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఆ రాత్రి రాఘవేంద్ర జీవితం తన సొంత గదిలోనే అత్యంత దారుణంగా, నిశ్శబ్దంగా ముగిసిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆ ఇల్లంతా ఏడుపులతో మారుమోగిపోయింది. రాఘవేంద్రకు హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడని ఊరంతా నమ్మేశారు. సిటీ నుండి వాళ్ళ కొడుకు రోహిత్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పట్టుకొని ఏడుస్తుంటే ఊరి జనాలకి కూడా కన్నీళ్ళొచ్చాయి. ఇక అర్జున్ కూడా ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్ లాగా రోహిత్కి అండగా ఉండి అన్నీ తానై దహన సంస్కారాలు కూడా పూర్తి చేయించాడు. వారం రోజులు గడిచాయి. రోహిత్ తన తల్లిని ఓదార్చి కాలేజీలో ఏదో ప్రాజెక్ట్ అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సి ఉండటంతో మళ్ళీ ఎర్నాకుళంకి వెళ్ళిపోయాడు. కానీ అర్జున్ మాత్రం మాధవికి తోడుగా ఉంటానని ఆ ఊర్లోనే ఆగిపోయాడు. ఇప్పుడు రాఘవేంద్ర పీడ వదిలిపోయింది. ఇక తనకి తన ప్రియుడికి ఎలాంటి అడ్డు లేదు అని మాధవి కూడా రిలాక్స్ అయ్యింది. అయితే ఇక్కడే ఒక దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ రాబోతుంది. రోహిత్ సిటీకి వెళ్ళిన 2 రోజుల తర్వాత మాధవికి వాట్సాప్లో ఒక వీడియో మెసేజ్ వచ్చింది. పైగా ఆ మెసేజ్ రోహిత్ దగ్గర నుంచి రావడంతో వీడేంటి ఏదో వీడియో పంపాడు అని ఆ వీడియో ఓపెన్ చేసింది మాధవి. ఆ వీడియోలో రోహిత్ ముఖం నిండా గాయాలున్నాయి. వాడు ఒక చీకటి గదిలో బందీ అయి ఉన్నాడు. కెమెరా వంక చూస్తూ ఏడుస్తూ, అమ్మా నన్ను కాపాడమ్మా, నా రూమ్మేట్ ఆ అర్జున్ గాడు ఉన్నాడు కదా, వాడు ఒక సైకో అమ్మా, నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి సిటీకి వచ్చాక వాడు నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసి ఈ గదిలో బంధించాడమ్మా, నా హాస్టల్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఊరికి వెళ్ళానని మెసేజ్లు పెట్టాడు, వాడు చాలా డేంజరస్ అమ్మా, ఈ వీడియో వాడు లేని టైంలో రికార్డ్ చేసి నీకు పంపుతున్నాను, నాకెందుకో వాడే నాన్నను కూడా చంపాడనిపిస్తుంది, వాడు మన ఎస్టేట్ ఆస్తి కోసం ఏమైనా చేస్తాడమ్మా, నన్ను కాపాడమ్మా, ఇప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమ్మా అని ఆ వీడియోలో ఉంది. వీడియో ఆగిపోయింది. అది చూసిన మాధవికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఊపిరాడటం లేదు.
ఆమె కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు అనిపిస్తుంది. తన కొడుకును కిడ్నాప్ చేసి అర్జున్ ఎందుకు బంధించాడో ఆమెకు అర్థం కావడం లేదు. మొగుడంటే పట్టించుకోవట్లేదు అనే కోపం ఉండేది. కానీ ఆమెకు తన కొడుకంటే మాత్రం పంచప్రాణాలు. తను ఎవరి మాయలో పడి తన సొంత భర్తను చంపిందో ఆ రాక్షసుడు ఇప్పుడు వాళ్ళింట్లోనే తన పక్కన ఉన్నాడు అన్న భయంకరమైన నిజం ఆమెను బతికుండగానే చంపేస్తుంది. మాధవి వణుకుతూ వెనక్కి తిరిగింది. సరిగ్గా తన గది గుమ్మం దగ్గర చేతిలో ఒక యాపిల్ పట్టుకొని తింటూ అత్యంత కిరాతకమైన నవ్వుతో అర్జున్ నిలబడి ఉన్నాడు. ఒక తల్లి ఎఫ్ఐఆర్ పెట్టుకున్న సైకో తన కొడుకుని కిడ్నాప్ చేశాడు అని తెలిసి ఏం చేసింది? ఇప్పుడు ఆ కొడుకు బతికున్నాడా? అసలు అర్జున్ వేసిన 100 కోట్ల సైకలాజికల్ ట్రాప్ ఏంటి? తప్పు చేసిన ఆ తల్లి తన కొడుకుని కాపాడుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఆ సైకోతో చేసిన ఒంటరి పోరాటం సక్సెస్ అయ్యిందా? ఇంతకీ మాధవి తన కొడుకును కాపాడుకుందా, లేదంటే తను కూడా ఆ రాక్షసుడి చేతిలో ప్రాణాలు వదిలిందా అనేది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అర్జున్ నవ్వుకుంటూ మాధవి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మాధవికి వాడిలో ఒక ప్రియుడు కాదు, ఒక రాక్షసుడు కనిపిస్తూ ఉండటంతో ఆమె భయంతో గోడకు అతుక్కుపోయింది. అప్పుడు అర్జున్, ఏంటి మాధవి, అయితే వీడియో మొత్తం చూసేశావు? పాపం నీ కొడుకు చాలా కష్టపడి ఆ వీడియో పంపాడు కదా, నువ్వేం భయపడకు బంగారం, వాడింకా బతికే ఉన్నాడులే అన్నాడు అర్జున్. అది విన్న మాధవి ఒకవైపు కొడుకు బతికున్నాడన్న ఆనందంతో, మరోవైపు ఒక కిరాతకుడి వలలో పడ్డాను అన్న బాధతో ఏడుస్తూ అర్జున్ కాళ్ళ మీద పడి, నన్ను చంపేయ్ అర్జున్, కానీ నా కొడుకును వదిలేయ్, వాడికి ఏ పాపం తెలియదు అని భోరున ఏడ్చింది. అప్పుడు అర్జున్ ఒక రాక్షసుళ్లా నవ్వి, నిన్నెందుకు చంపుతాను మాధవి, నా ప్లాన్లో ఫస్ట్ టార్గెట్ మీ ఆయన, వాడిప్పుడు చచ్చాడు, అది కూడా నీ చేతులతోనే చంపావు. ఇప్పుడు నా సెకండ్ టార్గెట్ ఆ 100 ఎకరాల రబ్బరు ఎస్టేట్. రేపు ఉదయం లాయర్ వస్తాడు, ఆస్తులన్నీ నీ పేరు మీదకు మార్చుకో, ఆ తర్వాత నీ చేతులతోనే మీ ఆస్తి మొత్తం అమ్మేసి ఆ డబ్బులు నా చేతిలో పెట్టాలి. అలా చేసిన మరుక్షణం నిన్ను నీ కొడుకును ఇద్దరిని వదిలేస్తాను. లేదు కాదు అని దొంగనాటకాలాడి పోలీసులకు చెప్పావే అనుకో, నీ కొడుకు శవం కూడా నీకు దొరకదు, పైగా భర్తను చంపిన కేసులో నువ్వు ఉరికంబం ఎక్కుతావు అని వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. ఇక్కడ మాధవి సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఒక కామపు మోజులో పడి అర్జున్ ఒక అమాయకుడు అనుకొని నమ్మింది. కానీ వాడు ఒక పక్క క్రిమినల్ అని మాధవిని వలలో వేసుకొని ఆమె చేతులతోనే ఆమె భర్తను చంపించాడు. ఇప్పుడు తన కొడుకునే కిడ్నాప్ చేశాడు అన్న విషయం తెలుసుకొని తన హద్దులు దాటిన కామమే తనకిప్పుడు శత్రువుగా మారింది అని ఆమెకు అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో మాధవి ఇప్పుడు పూర్తిగా అర్జున్ చేతిలో ఒక కీలు బొమ్మలాగా మారింది. 3 రోజులు గడిచాయి. అర్జున్ ఆ ఇంట్లో ఒక మహారాజులా తిరుగుతున్నాడు. కానీ మాధవి మాత్రం వాడికి ఒక బానిసలా మారిపోయింది. కొడుకు ప్రాణాల కోసం వాడు చెప్పిన ప్రతి లీగల్ డాక్యుమెంట్ మీద గుడ్డిగా సంతకాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమెలో భయం లేదు, ఆ స్థానంలో ఒక కోపం, కసి ఉన్నాయి. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఎలాగైనా సరే తన కొడుకును రక్షించుకోవాలి అని ఆమె ఫిక్స్ అయ్యింది. ఆస్తులన్నీ మాధవి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి 1 వారం రోజులు పడుతుంది. ఈ గ్యాప్లో ఎర్నాకుళంలో తన కొడుకు రోహిత్ ఎక్కడున్నాడో మాధవి తెలుసుకోవాలి అనుకుంది. ఒకరోజు రాత్రి అర్జున్ ఫుల్లుగా మందు తాగి పడుకున్నాడు. అప్పుడు మాధవి దొంగతనంగా వాడి ఫోన్ తీసుకుంది. ఆ ఫోన్ పాస్వర్డ్ కూడా ఆమెకు ముందే తెలుసు. దాంతో ఆమె అర్జున్ వాట్సాప్ ఓపెన్ చేసింది. రాకీ అని ఉన్న ఒక నెంబర్కి అర్జున్, పని అయిపోవచ్చిందిరా, 1 వారం రోజుల్లో వస్తున్నాను, అప్పటిదాకా వాడిని ఆ బోట్ హౌస్ బేస్మెంట్లోనే కట్టేసి ఉంచండి, లొకేషన్ ఏం మార్చే అవసరం లేదు, ఇది ఇక్కడ కుక్కిన పేనులా పడుంది, మనం ఏమాత్రం భయపడే పని లేదు అని మెసేజ్ పంపాడు అర్జున్. అదే వాట్సాప్ చాట్లో అవతలి నుంచి ఆ రాఖీ అనేవాడు ఒక లొకేషన్ కూడా పంపించి ఉన్నాడు. అది అలెప్పి బ్యాక్ వాటర్స్లోని ఒక పాడుబడ్డ పాత గోడౌన్ మరియు బోట్ హౌస్ లొకేషన్. మాధవి తన ఫోన్తో ఆ లొకేషన్ని ఫోటో తీసుకుంది. అర్జున్ ఫోన్ని సైలెంట్గా అక్కడే పెట్టేసింది. ఇప్పుడు మాధవికి తన కొడుకు అడ్రస్ దొరికింది. కానీ అక్కడికి వెళ్ళాలంటే అర్జున్ కళ్ళు కప్పాలి. అందుకోసం ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. సరిగ్గా మరుసటి రోజు ఉదయం మాధవి ఇంటి ముందు ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది.
అందులో నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజీవ్ కిందకి దిగాడు. రాజీవ్ లోపలికి వచ్చాడు. పోలీస్ సైరన్ల సౌండ్ విని తన గదిలో నుంచి కంగారుగా బయటకొచ్చిన అర్జున్ ఏమీ తెలియని అమాయకుడిలాగా మాధవి పక్కన నిలబడ్డాడు. అప్పుడు సిఐ రాజీవ్, ఏం లేదు మేడం, మీ భర్త రాఘవేంద్ర గారు చనిపోయే ముందు ఒక 5 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. సడన్గా హార్ట్అటాక్తో చనిపోయారు కాబట్టి రూల్స్ ప్రకారం ఒకసారి ఫార్మల్ ఎంక్వైరీ చేయాలి. ఆ రోజు రాత్రి ఆయనకేమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అని అడిగాడు రాజీవ్. మాధవి ఒక నిమిషం మౌనంగా ఉండిపోయింది. ఆమెకు నిజం చెప్పే అవకాశం వచ్చింది. కానీ అర్జున్ తన చేత్తో మాధవిని ఓదారుస్తున్నట్టు నటిస్తూ, నిజం చెప్తే నీ కొడుకు రోహిత్ను చంపేస్తా అని అర్థమయ్యేలాగా ఆమె భుజాన్ని గట్టిగా నొక్కాడు. అప్పుడు మాధవి తన కన్నీళ్లు దిగమింగుకొని, అర్ధరాత్రి ఆయనకు సడన్గా ఆయాసం వచ్చింది సార్. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ చేసేలోపే ఆయన చనిపోయారు. వేరే ఏ కారణం లేదండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక పచ్చి అబద్ధం చెప్పింది. కానీ మాధవికి ఇది దేవుడిచ్చిన అవకాశమని అర్థమైంది. లోపలికి వెళ్ళి రాజీవ్ కోసం టీ తీసుకొచ్చిన మాధవి ఇన్స్పెక్టర్ రాజీవ్కి టీ ఇచ్చేటప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ టీ కప్పు కింద ఉన్న సాసర్ లోపల ఒక చిన్న కాగితం మడత పెట్టిచ్చింది. ఆ కాగితంలో, నా కొడుకు రోహిత్కి ప్రాణాపాయం ఉంది, వాడు అలెప్పీ బోట్ హౌస్లో కిడ్నాప్ చేయబడి ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ, ఇక్కడ ఏం మాట్లాడకండి అని రాసి ఉంది. రాజీవ్ ఆ కప్పు తీసుకుంటూ ఆ పేపర్ని చేతిలో దాచుకొని ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక తల్లి తన బిడ్డ కోసం చేసిన సైలెంట్ రిస్క్ ఇది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. ఆస్తుల ట్రాన్స్ఫర్ రేపటితో కంప్లీట్ అవ్వబోతుంది. ఇక అమ్మి డబ్బు చేసుకోవడమే ఆలస్యం అనే ఆనందంతో అర్జున్ మందు తాగుతూ, ఒసే బంగారం, రేపు ఈ ఆస్తులన్నీ నా చేతికి రాగానే నిన్ను నీ కొడుకును వదిలేస్తాను. అప్పటిదాకా నేను పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకు మాధవి అని తన గదిలోకి వెళ్ళాడు. కానీ మాధవికి తెలుసు, అర్జున్ డబ్బులు రాగానే తనను తన కొడుకును ఖచ్చితంగా చంపేస్తాడు అని. అందుకే వాడు మందులో కలుపుకొని తాగే కూల్ డ్రింక్లో ముందుగానే తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుండి దొంగతనంగా తెచ్చిన కొన్ని పవర్ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్లను పొడి చేసి ఆ కూల్ డ్రింక్లో కలిపింది. అవి మనిషిని చంపవు, కానీ 24 గంటల పాటు మనిషిని కదల్లేని స్థితిలోకి తీసుకెళ్తాయి. ఆ కూల్ డ్రింక్ కలుపుకొని మందు తాగిన 10 నిమిషాలకే అర్జున్ తన శరీరంలో కంట్రోల్ కోల్పోయి మంచం మీద పడి మెల్లగా స్పృహ కోల్పోయాడు. అప్పుడు మాధవి వాడి దగ్గరకు వెళ్ళి వాడి జేబులో ఉన్న కారు తాళాలు తీసుకొని, నిన్ను నమ్మి నీతో సంబంధం పెట్టుకొని మొదటి తప్పు చేశాను, నీ కోసం నా మొగుడిని చంపి మరో పెద్ద తప్పు చేశాను, కానీ నా కొడుకు కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని చెప్పి వెంటనే కారు తీసుకొని అలెప్పీకి బయలుదేరింది. అప్పుడు టైం రాత్రి 2 గంటలవుతుంది. మాధవి అలెప్పీ బ్యాక్ వాటర్స్లో ఉన్న ఆ పాడుబడ్డ గోడౌన్ దగ్గరకు చేరుకుంది. లోపల అర్జున్ మనుషులిద్దరూ గన్స్ పట్టుకొని ఉన్నారు. రోహిత్ ఒక కుర్చీకి కట్టివేయబడి ముఖం నిండా రక్తంతో ప్రాణాపాయ స్థితిలో చాలా నీరసంగా ఉన్నాడు. మాధవి దగ్గర ఆయుధం లేదు, కానీ ఒక తల్లికి ఉండే ఆవేశం ఉంది. చీకటిగా ఉన్న ఆ గోడౌన్ వెనక వైపు నుంచి ఒక బరువైన ఇనుపరాడ్డుతో ఆమె లోపలికి ఎంటర్ అయ్యింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి చీకట్లో నుంచే ఒక రౌడీని వెనక నుండి తలపై గట్టిగా కొట్టింది. వాడు కింద పడ్డాడు. దాంతో రెండో వాడు గన్ తీసి మాధవి వైపు కాల్చడానికి తయారయ్యాడు. సరిగ్గా అప్పుడే ఆ రౌడీ గన్ను పేలేలోపే ఇంకో గన్ను పేలింది. ఆ రౌడీ చేతిలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్ళింది. ఆ గోడౌన్ షట్టర్లు బద్దలు కొట్టుకొని ఇన్స్పెక్టర్ రాజీవ్ తన పోలీస్ టీంతో లోపలికి ఎంటర్ అయ్యాడు. మాధవి ఇచ్చిన ఆ చిన్న పేపర్ ముక్క, వాళ్ళు దాక్కున్న లొకేషన్ డీటెయిల్స్ పోలీసులకు ఇచ్చి మాధవి సరైన సమయానికి వాళ్ళు అక్కడికి చేరుకునేలా చేసింది. ఇన్స్పెక్టర్ రాజీవ్ రౌడీలను అరెస్ట్ చేశాడు. మాధవి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు రోహిత్ కట్లు విప్పి అతన్ని పట్టుకొని భోరుమని ఏడ్చింది. రోహిత్ కూడా తల్లిని పట్టుకొని ఏడ్చాడు. ఆ రాత్రికి వాళ్ళిద్దరి ప్రాణాలు దక్కాయి, కానీ అసలు ఆట ఇంకా మిగిలే ఉంది. ఇన్స్పెక్టర్ రాజీవ్ మాధవి దగ్గరకు వచ్చి, మీ కొడుకుని రక్షించింది నేను కాదు మాధవి గారు, మీరే. కానీ మీ భర్తను చంపినందుకు మాత్రం మిమ్మల్ని నేను అరెస్ట్ చేయాలి. మీరు ఆ రోజు ఇచ్చిన కాగితంలో మీ కొడుకు కిడ్నాప్తో పాటు నా భర్తను నేనే ఈ సైకో మాట విని చంపాను, నాకు శిక్ష వేయండి సార్ అని కూడా రాశారు. యు ఆర్ అండర్ అరెస్ట్ మాధవి గారు అన్నాడు రాజీవ్. అవును, ఒక తల్లిగా ఆమె తన కొడుకును రక్షించుకుంది, కానీ ఒక భార్యగా తను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం జరగాలని ఆమె డిసైడ్ అయ్యింది. ఎర్నాకుళం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. అప్పటికే స్పృహలో లేని అర్జున్ని కూడా పోలీసులు మాధవి ఇంట్లో అరెస్ట్ చేశారు.
కుట్ర పన్ని ఒక మనిషి ప్రాణాలు తీసినందుకు, ఒక కిడ్నాప్ చేసినందుకు సెక్షన్ 302, 120B ఐపీసీ కింద సైకో అర్జున్కి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వాడి 100 కోట్ల ఆస్తి కొట్టేయాలనే ఆశ జైలు గోడల మధ్య సమాధయ్యింది. ఇక మాధవికి కోర్టు ముందు తన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకొని కిడ్నాపర్లని, ఒక రాక్షసుడైన సైకోని పట్టించినందుకు ఆమెకు శిక్ష తగ్గించి కేవలం 10 ఏళ్ల కారాగార శిక్ష మాత్రమే విధించారు. మాధవి జైలుకు వెళ్ళేటప్పుడు రోహిత్ ఏడుస్తూ తన తల్లికి దండం పెట్టి, "నువ్వు ఒక భార్యగా తప్పు చేశావమ్మా, కానీ నా ప్రాణాలు కాపాడటానికి ఒక అమ్మగా నీ జీవితాన్ని త్యాగం చేశావు. నువ్వు తిరిగొచ్చే వరకు నేను నీ కోసం ఎదురు చూస్తానమ్మా, నువ్వు నాకు కావాలి" అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఒక భార్యగా ఆమెకు జైలు శిక్ష పడింది, కానీ ఒక తల్లిగా తన బిడ్డ కన్నీళ్లతో ఆమెకు క్షమాపణ దొరికింది. గుడ్డి నమ్మకం, అది ప్రేమైనా కామమైనా మీ కళ్ళు మూసేస్తుంది. మీరు ఎంచుకునే దారి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేంత దారుణంగా ఉంటే విధి మిమ్మల్ని తిరిగి అదే నరకంలోకి నెట్టేస్తుంది. కన్న బిడ్డ కోసం తల్లి ఎంతకైనా తెగిస్తుంది, కానీ ఆమె చేసిన పాపం మాత్రం ఎప్పటికీ ఆమెను ఒక నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.